రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో వచ్చారు. కానీ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు బుల్డోజర్లు పెట్టి పేదల ఇండ్లు కూల్చినప్పుడు, హెచ్సియులో చెట్లు పీకేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ ఎప్పుడు రాలేదు. ఎన్నికలప్పుడు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుంటారు. కాంగ్రెస్ గ్యారెంటీలు అమలు చేయలేదు. ప్రజలకు ఇచ్చిన మాట ఒకటి కూడా నిలబెట్టుకోలేదు. మా మీదున్న కేసుల గురించి మాట్లాడే ముందు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డిలు బెయిల్పై ఉన్నారో లేదో ఆలోచించుకోవాలి. ఇతరులపై ఒక వేలు చూపించినప్పుడు 4 వేలు తమరి వైపు చూపిస్తున్నాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు ఎమ్మెల్సీ కవిత. రాహుల్ గాంధీ గారు రాక తెలంగాణకు వచ్చిండ్రు. ఆయన ఎన్నికలప్పుడు వచ్చిన తప్పితే మధ్యలో ఏ పని కోసం గాని, ప్రజలు ఆక్రందనలు పెడుతున్నప్పుడు గాని, బుల్డోజర్లు పెట్టి పేదవాళ్ళ ఇల్లు పడగొడుతున్నప్పుడు గాని, హెచ్సియులో చెట్లు పీకేస్తున్నప్పుడు గాని, తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ రాలేదు. కాబట్టి నేను రాహుల్ గాంధీ గారిని ఎన్నికల గాంధీ అని పిలిచాను. ఇప్పుడు కాదు, నేను 100 టైమ్స్ పిలుస్తా. ఆయన ఓన్లీ ఎలక్షన్ గాంధీ. ఎందుకంటే ఎన్నికలు ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ప్రజలకు చూపించి మభ్యపెట్టి ఓట్లు తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు గ్యారెంటీలేవి అమలు చేయలేదు, ప్రజలకు ఇచ్చిన మాటలేవి నిలబెట్టుకోలేదు. ఉన్నది ఉన్నట్టుగా, అంటే ఉలుకెక్కువ అన్నట్టు మా మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి, మా బట్టి విక్రమార్క గారికి నా మీద బాగా కోపం వచ్చింది. నాకు కేసులు ఉన్నాయి నా మీద, అది ఇదని మాట్లాడుతున్నారట. వాళ్ళిద్దరు, ఒకరు ఉప ముఖ్యమంత్రి గారు, ఒకరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్రానికి, వాళ్ళిద్దరు నేను కోరుతా ఉన్నా, అన్న ఒక వేలు నా ముందు చూపించే ముందు మీరు ఆలోచించుకోవాలి. మీ సోనియా గాంధీ గారు బెయిల్లో ఉన్నారా లేదా, మీ రాహుల్ గాంధీ గారు బెయిల్లో ఉన్నారా లేదా, మీ ముఖ్యమంత్రి గారు బెయిల్లో ఉన్నారా లేదా అన్న అంశాన్ని దయచేసి ఆలోచించుకోమని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.